కొంత దూరం వెళ్ళాక అతను నా చేతిని తీసుకొని తన ప్యాంటుపై వేసుకున్నాడు. తర్వాత తన ప్యాంటు జిప్పుని తీశాడు. ఈ సస్పెక్టెడ్ విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి. ఇంతకుముందు రోజుల్లాగా ఎవరు కూడా తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని తలుచుకుంటూ కూర్చోవటం లేదండి. సోషల్ మీడియా వచ్చాక మిగతా జనాలతో వాటిని షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఈ విషయంలో ముందుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి తిలోత్తమ షోమ్ తనకు ఢిల్లీలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చెప్పుకొచ్చింది. తిలోత్తమ షోమ్ అనేక ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందింది. 2018లో 66వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో సర్ చిత్రంలో ఇంటి పని మనిషి పాత్ర పోషించినందుకు తన నటనకు ఉత్తమ నటి క్రిటిక్స్ ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఢిల్లీ క్రైమ్, ది నైట్ మేనేజర్, లవ్ స్టోరీస్ 2 వంటి వెబ్ సిరీస్లతో పేరు తెచ్చుకుంది. ఆమె తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన అనుభవాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుందండి. ఓ ఇంటర్వ్యూలో తిలోత్తమ షో మాట్లాడుతూ తాను ఢిల్లీలో ఉన్నప్పుడు అసలు ఊహించడానికే వీల్లేని ఓ సంఘటన జరిగిందని చెప్పింది. ఆమె శీతాకాలం సాయంత్రం బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానని, ఏ బస్సు ఆగటం లేదని, మెల్లిగా చీకటి పడుతుందని తాను కంగారు పడుతున్నానని అంది. అప్పుడే ఓ ఊహించిన సంఘటన జరిగిందట. అక్కడ ఆ టైంలో పెద్దగా జనం లేరట. ఈలోగా హఠాత్తుగా ఓ కారు వచ్చి ఆగిందట. అందులోంచి 6 మనుషులు దిగారట. వాళ్ళని చూసి భయపడి తాను దూరంగా జరిగి పారిపోవడానికి ప్రయత్నించిందట. తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించిందట. ఈలోగా పిల్లి కూతలు మొదలయ్యాయి. నేను పరిగెడుతున్నాను. ఈలోగా ఒకరు చిన్న రాయి విసిరారు. నేను కొద్ది దూరం వెళ్ళగలిగా. అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాను. నేను గట్టిగా పరిగెట్టినా ఫలితం లేదని అర్థమైంది. ఎందుకంటే వారి దగ్గర కారు ఉంది. అలాగే వాళ్ళు నా వెనకాల పరిగెట్టగలరు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు వెంటనే నేను రోడ్డు మధ్యగా వచ్చి లిఫ్ట్ అడగటం మొదలు పెట్టాను. చాలా కార్లు వేగంగా వెళ్ళిపోతున్నాయి. ఎవరూ ఆపటం లేదు. ఈలోగా దూరం నుంచి వస్తున్న ఒక కారు వచ్చి ఆగింది. నేను వెంటనే ఆ కారు ఎక్కి ఆ కొత్త వ్యక్తి పక్కన కూర్చొని ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఆ సంతోషం ఎంతోసేపు మిగలలేదు. కొంత దూరం వెళ్ళాక అతను నా చేతిని తీసుకుని తన ప్యాంటుపై వేసుకున్నాడు. తను తన ప్యాంటుని జిప్పిని తీశాడు. నాకు భయం వేసింది. వెంటనే నా చేతిని వెనక్కి లాక్కోపోయాను. అతను నా చేతిని లాగాడు. లాగితే భయంతో ఒక్కటి కొట్టాను. అది అక్కడే తగలడంతో ఆ బాధతో అతను సడన్ గా కారు ఆపి నన్ను గెట్అవుట్ అంటే అరిచి దింపేసి వెళ్ళిపోయాడు అంటూ తన బాధాకరమైన అనుభవం నుంచి చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఫైట్ చేసి తప్పించుకోవాలని చెప్పుకొచ్చింది తిలోత్తమ.